సూపర్ స్టార్ నాని మాస్ మంత్రం జపించినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తోందా? సుజిత్తో తను ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే గాడి తప్పుతున్నట్టుంది. దీంతో కమిటైన 3 సినిమాల మధ్య ఏదో ఒకటి ఎంచుకోలేక నాని డైలమాలో పడ్డాడంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? టేకెళ్ళు. సరిపోదా శనివారం తర్వాత నేచురల్ స్టార్ ఏం సినిమా చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాడా? సుజిత్తో తను ప్లాన్ చేసుకున్న మూవీ బడ్జెట్ ఎక్కువ, మార్కెట్ తక్కువ అన్న సమస్యతో ఆగిపోయిందంటున్నారు. నిర్మాత మారితే సీన్ మారొచ్చనే ప్రచారం జరుగుతోంది. నిజానికి సరిపోదా శనివారం తర్వాత దసరా ఫిల్మ్ శ్రీకాంత్ ఓదెలా మేకింగ్ లో నాని సినిమా సెట్స్ పైకెళ్లాలి. కథ కూడా సిద్ధమైంది. అయితే సుజిత్ ప్రాజెక్టు వల్ల దాన్ని టెంపరీగా హోల్డ్ లో పెట్టాడు నాని. దసరా, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి మూవీలతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా చేస్తే మాస్ మార్కెట్ పెరుగుతుందనుకుంటున్నాడట. అందుకే దసరా ఫిల్మ్ శ్రీకాంత్, బల్గం ఫిల్మ్ వేణు మూవీలను హోల్డ్లో పెట్టి సుజిత్ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు సుజిత్ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో మళ్లీ శ్రీకాంత్, వేణు మూవీలను ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్యామ్ సింగ్ రాయ్, దసరా 2 సినిమాలు నానికి మాస్ మార్కెట్ ని క్రియేట్ చేశాయి. కానీ ఆ మార్కెట్ స్థిరంగా నిలబడాలంటే కనీసం మరో 2-3 మాస్ ప్రాజెక్టులో దుమ్ము దులపాలి. ఆ విషయంలో ఎటు తేల్చుకోలేక నాని 3 ప్రాజెక్టుల మధ్య నలిగిపోతున్నాడట. ప్రెజెంట్ నాని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ని సేఫ్ సైడ్ కోసం ప్లాన్ చేస్తూ ఎక్కువ శాతం మాస్ మూవీలకి ప్రయారిటీ ఇస్తున్నాడట. పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడట.